రైట్ ఇక భూపాలపల్లిలో ఓట్ల పండగ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. ఇక ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీసినటువంటి పరిస్థితి. భూపాలపల్లి మున్సిపాలిటీలో చూసినట్లయితే గనక 30 వార్డులుంటే దాదాపు 86 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా 52,726 మంది ఓటర్లు భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో ఉన్నారు. అందులో పురుషులు చూసినట్లయితే 26,786 ఉంటే మహిళలు 25,936 మంది ఉన్నారు. ఇక నలుగురు ఇతరులు ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ జరగబోతుంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు కావచ్చు, టెంట్ సౌకర్యాలు కల్పించారు. ఇక వీల్ చైర్లను కూడా అందుబాటులో ఉంచారు. వృద్ధులకు కావచ్చు, అదేవిధంగా దివ్యాంగుల కోసం కావచ్చు ప్రత్యేకంగా వీల్ చైర్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఇక 30 వార్డుల్లోని 86 పోలింగ్ కేంద్రాలను దాదాపు 6 జోన్లు 8 రూట్లుగా అధికారులు విభజించారు. ఎన్నికల నిర్వహణకు 561 మంది పోలింగ్ అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. పీఓ, ఏపీఓ, ఓపీఓ, ఆర్డీఓ, ఏఆర్డీఓ, మైక్రో అబ్జర్వర్లు, వెబ్కాస్టింగ్ సిబ్బందిని కూడా నియమించారు. ఇక అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఇక ఓటర్లు పోలింగ్ బూత్ల వివరాలను తెలిపేందుకు కూడా బిఎల్జీలను కూడా అందుబాటులో పెట్టినటువంటి పరిస్థితి. పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బంది కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యల్ని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త నేతృత్వంలో కొనసాగుతుంది. ఇక పోలింగ్ కేంద్రం వద్ద మా ప్రతినిధి రవీందర్ ఉన్నారు. ఒకసారి లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుంది ఏంటిది అనేది ఒకసారి ఫోన్ లైన్లోకి తీసుకొని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఉదయం చూసినట్లయితే కనుక కాస్త మందకొడిగా యొక్క పోలింగ్ ప్రక్రియ సాగింది. ఆ తర్వాత 9 గంటల ప్రాంతం నుంచి కూడా పోలింగ్ సరళి అనేది వేగవంతమైనటువంటి పరిస్థితి. ఇక యువత కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు కావచ్చు, మరోవైపు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో మా ప్రతినిధి రవీందర్ ఉన్నారు. నమస్తే రవీందర్. సో ఎట్లా కొనసాగుతుంది, ఎక్కడ ఉన్నారు, ఏ పోలింగ్ సెంటర్ వద్ద ఉన్నారు ప్రెసెంట్ మీరు? పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుంది భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా? ప్రస్తుతానికి నేను 8-22 వార్డులో ఉన్నా. నేను ఓకే, ప్రస్తుతానికైతే 70% ఇక్కడ ఓటింగ్ జరిగిందండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక్కడ చూసుకుంటే పోలీస్ శాఖ వారు కూడా చాలా శాంతి భద్రతల విషయంలో చాలా, ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు వ్యవస్థ కట్టుదిట్టంగా తీసుకుందండి. ఓకే, సమీర్. సో ముఖ్యంగా అంటే ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది కదా, అంటే మీరున్నటువంటి పోలింగ్ స్టేషన్ వద్ద అంటే అధిక సంఖ్యలో ఓటర్లు బారులు తిరిగినటువంటి పరిస్థితి అంటే ఏ టైంలో ఎక్కువగా కనిపించింది? దాదాపుగా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పొద్దుటికి ఇప్పటికి చూసుకుంటే ఇప్పుడే మెరుగనిపిస్తుంది. ఎక్కువ ఓటర్స్ ఆ ఓట్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా వాడు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ రవీందర్. మరిన్ని అప్డేట్స్ కోసం కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ అప్డేట్స్ అందించినందుకు. సో ఇది ముఖ్యంగా భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి అధికారులు కూడా ఏదైతే పోలింగ్ జరిగేటటువంటి క్రమంలో ఓటర్లకు ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా చూసినట్లయితే కనుక దాదాపు 86 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సిబ్బందిని కూడా నియమించారు. 27 మంది మైక్రో పరిశీలకులకు కూడా నియమించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇక ముఖ్యంగా చూసినట్లయితే కనుక తాజా అప్డేట్ ప్రకారం మనం చూసినట్లయితే మున్సిపల్ ఎన్నికల వేళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ₹1,00,000 పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి వార్త కలకలం రేపింది. 22వ వార్డులోని ఒక పోలింగ్ కేంద్రం సమీపంలో ఒక బండ కింద డబ్బులు దాచి ఓటర్లకు పంచుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అంటే బీఆర్ఎస్ నాయకులే వీటిని పంచుతున్నారని చెప్పేసి అక్కడ ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. ఇక పోలీసులు హుటాహుటిన అక్కడ చేరుకొని ఆ యొక్క డబ్బును కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ముఖ్యంగా చూసినట్లయితే కనుక మున్సిపాలిటీ ఎన్నికలు అనేవి ఇక్కడ సజావుగా సాగేందుకు ఒకవైపు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదేవిధంగా మరోవైపు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త ఆధ్వర్యంలో ఒకవైపు ఎన్నికల అధికారులకు ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల పట్ల ఎప్పటికప్పుడు సూచనలు అందించారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. మరోవైపు చూసినట్లయితే కనుక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యంగా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైనటువంటి బందోబస్తు కొనసాగేలా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి కూడా మరి ఎప్పటికప్పుడు పోలీసులకు సంబంధించినటువంటి సిబ్బందితో మరి ఎప్పటికప్పుడు వారిని సమన్వయం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఏదైతే డిఎస్పీ స్థాయి అధికారులు కావచ్చు,
ఎస్ఐలు కావచ్చు, అదేవిధంగా సిఐలు కావచ్చు, ఇట్లా ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లో ముఖ్యంగా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు అధికారులు ఈ యొక్క ఎన్నికల సరళిని అయితే చేపడతా ఉన్నారు. ఎన్నికల సరళికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకుంటున్నారు. సో ముఖ్యంగా ఒకసారి మనం వార్డుల వైజ్గా ఒకసారి చూద్దాం, ఎంతమంది ఓటర్లు ఉన్నది ఒకసారి ఇది డీటెయిల్గా మనం చూసినట్లయితే కనుక 1వ వార్డుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 1632 మంది టోటల్గా అక్కడ ఓటర్లు ఉంటే 772 మంది పురుషులు ఉన్నారు, అదేవిధంగా 860 మంది మహిళలు ఉన్నటువంటి పరిస్థితి. ఇక 2వ వార్డులో మనం చూసినట్లయితే కనుక టోటల్ ఓటర్స్ 1580 మంది ఉంటే అందులో పురుషుల సంఖ్య చూసినట్లయితే కనుక 778 ఉంటే మహిళలు 802 మంది ఉన్నారు. ఇక 3వ వార్డుకు సంబంధించి 1915 మంది ఓటర్లు ఉంటే అందులో 940 మహిళలు, అదేవిధంగా 940 పురుషులు కావచ్చు, 972 మంది మహిళలు ఉన్నటువంటి పరిస్థితి. ఇక 4th వార్డులో చూసినట్లయితే కనుక 1880 మంది, అదేవిధంగా 5th వార్డులో చూసినట్లయితే కనుక టోటల్ ఓటర్స్ చూసినట్లయితే 1530. ఇక 6th వార్డులో 1485 మంది ఓటర్లు, 7వ వార్డులో చూసినట్లయితే కనుక 1548 మంది ఓటర్లు ఉన్నారు. ఇక 8వ వార్డులో చూసినట్లయితే కనుక 1987 మంది ఓటర్లు ఉన్నారు మొత్తంగా. ఇక 9వ వార్డుకు మనం చూసినట్లయితే కనుక టోటల్ ఓటర్స్ సంఖ్య 2119గా ఉంది. ఇక 10వ వార్డులో చూసినట్లయితే కనుక 1558 మంది ఓటర్లు ఉన్నారు. 11వ వార్డులో 2275 మంది ఓటర్లు, 12వ వార్డులో 1426, 13వ వార్డులో 1819 ఓటర్లు. ఇక 14వ వార్డులో చూసినట్లయితే కనుక 1993, 15వ వార్డులో 1999, 16వ వార్డులో చూసినట్లయితే కనుక 1746 మంది ఓటర్లు ఉన్నారు. ఇక 17వ వార్డులో 2077 మంది ఓటర్లు కావచ్చు, 18వ వార్డులో 1779 ఓటర్లు కావచ్చు, 19వ వార్డులో 1853 మంది ఓటర్లు కావచ్చు. ఇట్లా చూసినట్లయితే కనుక వార్డుల వైజ్గా మనం పరిశీలన చేసినట్లయితే కనుక 20వ వార్డులో చూసినట్లయితే కనుక 1573 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోబోతున్నారు. 21వ వార్డులో చూసినట్లయితే కనుక 1561 మంది ఓటర్లు ఉన్నారు టోటల్గా. ఇక 22వ వార్డులో 1501 ఉంటే 23వ వార్డులో 1753 మంది ఓటర్లు ఉన్నారు, పురుషులు మహిళలు కలిపి. ఇక 24వ వార్డులో 1851 మంది ఓటర్లు, 25వ వార్డులో 1966. అదేవిధంగా 26వ వార్డులో మనం చూసినట్లయితే కనుక మహిళలు పురుషులు కలిపి 1549 మంది ఓటర్లు ఉన్నారు. ఇక 27వ వార్డులో 1634 మంది ఓటర్లు, ఏదైతే పురుషులు 821 ఉంటే మహిళలకు సంబంధించి 813 ఉన్నారు. ఇక 28వ వార్డులో చూసినట్లయితే కనుక 1551 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోబోతున్నారు. ఇక 29వ వార్డులో 1805 మంది ఓటర్లు ఉన్నారు. ఇక 30వ వార్డుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే టోటల్ ఓటర్స్ 1781 మంది ఉంటే పురుషులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 943 మంది ఓటర్లు ఉన్నారు. ఇక మహిళలు 838 మంది ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఎక్కువగా ఓటర్లు ఉన్నటువంటి వార్డుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే కనుక ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు 9వ వార్డులో కూడా అధిక సంఖ్యలో ఓటర్లు, దాదాపు 2000 పైచిలకు ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. 11వ వార్డులో కూడా 2000 పైచిలకు ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఆ తర్వాత 15వ వార్డు కావచ్చు, 17వ వార్డు కావచ్చు, ఇట్లా దాదాపు కొన్ని వార్డుల్లో అత్యల్ప ఓటర్లు ఉంటే మరికొన్ని వార్డుల్లో చూసినట్లయితే కనుక ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇక ఓటర్లు చైతన్యవంతమైనటువంటి ఓటర్లు ఈరోజు తమకు ఒక అవకాశంగా, ఒక జడ్జిమెంట్ డేగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు నాయకులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి పలువురు నేతలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేశారు. తమను గెలిపిస్తే ఎటువంటి హామీలు నెరవేరుస్తామో చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మరి ఇప్పుడు జడ్జిమెంట్ డే సందర్భంగా ముఖ్యంగా ఓటరు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే కనుక మరి అనేకమైనటువంటి హామీలు అభ్యర్థులు ఇచ్చినప్పటికీ కూడా మరి చైతన్యవంతమైనటువంటి ఓటర్లు మాత్రం వాళ్ళ మైండ్ సెట్లో ఏ నాయకుడిని ఎంచుకుంటే మరి పనులు అవుతాయని చెప్పేసి అనుకుంటారో వారికే గెలిపించేటటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ వృద్ధులు కూడా మేము సైతం అంటూ ఓటు వేయడానికి మరి వీల్ చైర్లో సహా, అంటే నడవడానికి వీలు లేకుండా కూడా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వీల్ చైర్ సహాయంతో కూడా రావడం మనం గమనించవచ్చు. ఇది ఓటరుకు సంబంధించి ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక ఎంతో మనకు ఆదర్శంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. దివ్యాంగులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక భూపాలపల్లి అంటేనే నల్ల బంగారు మాగాని కాబట్టి ఇక్కడ సింగరేణి ఓటర్లు కూడా ఎంతో కీలకంగా మారబోతున్నారు. సింగరేణి ఓటర్లకు సంబంధించి కూడా మరి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి బారులు తీరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇట్లా చూసినట్లయితే కనుక అన్ని వర్గాల ప్రజలు, అంటే వయసుతో సంబంధం లేకుండా, మరి మతం కులంతో సంబంధం లేకుండా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక జడ్జిమెంట్ డే అనేది ఎంతో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 86 పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసినట్లయితే కనుక ఒకసారి మనం అభ్యర్థులకు సంబంధించి క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారు ప్రధానంగా మనం ఒకసారి పరిశీలిద్దాం. మరోసారి కాంగ్రెస్ తరఫున 1వ వార్డులో చూసినట్లయితే కనుక బౌతు శోభా రాజేష్
ఎన్నికల బరిలో నిలిస్తే బీఆర్ఎస్ క్యాండిడేట్ నుంచి ఎవరైతే సెగ్గం వెంకటరాణి సిద్ధు బరిలో నిలిచారు. ఆ తర్వాత బుర్ర కొమరయ్య గౌడ్ కాంగ్రెస్ నుంచి 2వ వార్డు నుంచి బరిలోకి నిలిస్తే బీఆర్ఎస్ నుంచి కోల రాజమల్లు బరిలో నిలిచారు. ఆ తర్వాత 3వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎర్రవెల్లి జగపతి అరుణ్ రావు బరిలో నిలిస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి 3వ వార్డు నుంచి పిల్లలమర్రి నారాయణ బరిలోకి దిగారు. ఆ తర్వాత మంజుల రవీందర్ గౌడ్ 4వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగితే ఇక తాళ్లపల్లి శశికాంత్ గౌడ్ 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలోకి దిగినటువంటి పరిస్థితి. 5వ వార్డు నుంచి గంగసరం శ్రీనివాస్ సిపిఐ పార్టీ కూటమిగా ఏర్పడినటువంటి దాని నుంచి ఆయన బరిలోకి దిగితే ఏదైతే కట్ల పూర్ణచందర్ 5వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగినటువంటి పరిస్థితి. ఇక ఉడత సరోజన రాయములు 6వ వార్డు నుంచి బరిలోకి దిగారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసినట్లయితే కనుక ఎడ్ల మౌనిక బరిలోకి దిగారు. ఇక 7వ వార్డులో నూకల భూలక్ష్మి చంద్రమౌళి సిపిఐ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగితే ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి 7వ వార్డు నుంచి రత్నం సుమాంజలి పోటీ చేసినటువంటి పరిస్థితి. 8వ వార్డులో చూసినట్లయితే కనుక సొత్కు రమా సమ్మయ్య ఎన్నికల బరిలోకి దిగారు 8వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మనం చూసినట్లయితే కనుక బెజ్జల శ్యామల ఇక్కడ 8వ వార్డు నుంచి బరిలోకి దిగినటువంటి పరిస్థితి. 9వ వార్డు నుంచి అప్పం కిషన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి హస్తం పార్టీ నుంచి వారు ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల బరిలోకి 9వ వార్డు నుంచి పోటీ చేస్తే ఇక బీఆర్ఎస్ నుంచి పిల్లి వేణు 9వ వార్డు నుంచి మరి పోటీ చేసినటువంటి పరిస్థితి. 10వ వార్డు నుంచి పుల్లూరి మంజుల మాధవరావు బరిలోకి దిగారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక బీఆర్ఎస్కు సంబంధించి 10వ వార్డు నుంచి గండ్ర శోభా హరీష్ బరిలోకి దిగారు. 11వ వార్డు నుంచి చూసినట్లయితే కనుక గురిజాల రవి 11వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఇక మోతే రాజు బీఆర్ఎస్ పార్టీ నుంచి 11వ వార్డు నుంచి బరిలోకి దిగినటువంటి పరిస్థితి. ఇక 12వ వార్డు చూసినట్లయితే కనుక ముత్యాల శ్యామ్ గౌడ్ అధికార పార్టీ నుంచి బరిలోకి దిగితే మరోవైపు బొంతల సతీష్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీకి దిగారు. 13వ వార్డు నుంచి బడితెల వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగితే మామిడి కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగారు. ఇక 14వ వార్డు మనం చూసినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి మాకోటి శ్వేత ప్రభాకర్ ఎన్నికల బరిలో నిలిస్తే ఆ తర్వాత దొంగల స్వరూప బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి. 15వ వార్డులో చూసినట్లయితే కనుక అంబాల శ్రీనివాస్ ఈ యొక్క 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగారు. ఇక దార పూలమ్మ ఇదే వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు. 16వ వార్డులో చూసినట్లయితే కనుక దాట్ల విజయ శ్రీనివాస్ ఎన్నికల బరిలోకి దిగారు హస్తం పార్టీ నుంచి. ఇక జ్యోతుల మంజుల వెంకటేశ్వర్లు వీరిపైన బీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేశారు. ఇక 17వ వార్డు చూసినట్లయితే కనుక బీర్తి కమలా మదనయ్య ఎన్నికల బరిలోకి నిలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక బేతోజు వజ్రమణి బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో దిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక 18వ వార్డు చూసినట్లయితే కనుక మూత సహదేవ్ ఈయన 18వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి యొక్క మున్సిపాలిటీ ఎన్నికల బరిలోకి పోటీకి నిలిస్తే మరోవైపు యాదంగి తిరుపతి ఈయన పైన బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక 19వ వార్డు మనం మాట్లాడుకుంటే కురిమిల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన బరిలో నిలిచారు. మరోవైపు ఈ యొక్క కురిమిల శ్రీనివాస్ పైన చూసినట్లయితే కనుక మాడ హరీష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 20వ వార్డుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇస్లావత్ రాజు నాయక్ బరిలో నిలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మరోవైపు నగవత్ ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇక 21వ వార్డు ధరావత్ శారదా సమ్మయ్య మరోవైపు బీఆర్ఎస్ నుంచి అంగోత్ స్వాతి. 22వ వార్డు నుంచి నమనూరి ప్రేమలత రాజబాబు బీఆర్ఎస్ నుంచి బుర్ర రమాదేవి సదానందం. 23వ వార్డులో శిల్ప స్వప్న అనిల్ పోటీ చేస్తే రాయశెట్టి పద్మ బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. మరోవైపు 24వ వార్డు నుంచి వేముల జ్యోతి శ్రీకాంత్ సిపిఐ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగితే మేకల రజిత మల్లేష్ ఇదే వార్డులో ఏదైతే 24వ వార్డు నుంచి బరిలోకి దిగారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. 25వ వార్డుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే పునకంటి మేఘనా శ్రీనివాస్ ఈ యొక్క ఎన్నికల బరిలో నిలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఇక 25వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరైతే రేగుల స్రవంతి రాకేష్ యొక్క ఎన్నికల బరిలో నిలిచారు. 20వ వార్డులో చూసినట్లయితే కనుక ఓరుగంటి రాధా ఇలయ్య మరోవైపు బీఆర్ఎస్ నుంచి పటాకుల రమాదేవి నిలిచారు. 27వ వార్డుకు సంబంధించి ఎర్రం అనుష సతీష్ సిపిఐఎం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులుగా ఎర్రం అనుష సతీష్ 27వ వార్డు నుంచి బరిలో నిలిచినటువంటి పరిస్థితి. మరోవైపు వాసాల ఈశ్వరమ్మ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి 27వ వార్డులో బరిలో దిగినటువంటి పరిస్థితి. ఇక 28వ వార్డులో చూసినట్లయితే కనుక సొత్కు ప్రవీణ్ సిపిఐ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు. ఆ తర్వాత ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి భోగం నరేందర్ ఎన్నికల బరిలో నిలిచినటువంటి పరిస్థితి. 29వ వార్డులో చూసినట్లయితే కనుక పుల్ల మహేష్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిస్తే మరోవైపు చూసినట్లయితే కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి 29వ వార్డులో గండ్ర హరీష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగారు. ఇక 30వ వార్డుకు సంబంధించి బొడ్డు అశోక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిస్తే జక్కం రవి ఈ యొక్క బీఆర్ఎస్ క్యాండిడేట్గా మరి ఎన్నికల బరిలో నిలిచినటువంటి పరిస్థితి. సో హోరాహోరీగా ఇరువురు పార్టీల మధ్య కూడా 30 వార్డులకు సంబంధించి ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. హేమాహేమిలు కావచ్చు, లేకపోతే ఇంతకుముందు పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, యువకులు కావచ్చు, ఈ యొక్క 30 వార్డుల నుంచి 2 పార్టీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. గెలుపు మాదంటే మాదే అనేటటువంటి విధంగా హోరాహోరీగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి.
ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే పలు వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరెవరు మరి బరిలో నిలిచారు ఈ మున్సిపల్ ఎన్నికల వేళ అని ఒకసారి మనం పరిశీలిస్తే గనక ఎవరైతే 1వ వార్డు నుంచి గోదారి రాణి గణేష్ పోటీ చేశారు, మరోవైపు 2వ వార్డు నుంచి బుర్ర సాయి పోటీ చేశారు, 3వ వార్డు నుంచి ఊరటి మునిందర్ పోటీ చేశారు, 4వ వార్డును చూసినట్లయితే కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కన్నం యుగేందర్ బరిలోకి నిలిచినటువంటి పరిస్థితి, 5వ వార్డు నుంచి గీస సంపత్ కుమార్ బరిలో నిలిచారు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక 6వ వార్డు నుంచి ఆరకుల రేణుకా గణపతి కూడా ఏదైతే ఎరికల రేణుకా గణపతి కూడా ఈ యొక్క 6వ వార్డు నుంచి కమలం పార్టీ పైన పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇక 7వ వార్డు నుంచి బొల్లం దేవి పోటీ చేశారు. ఇక 8వ వార్డులో చూసినట్లయితే కనుక భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ అభ్యర్థిని అయితే ఖరారు చేయనటువంటి పరిస్థితి. సో అక్కడ భారతీయ జనతా పార్టీకి పోటీ లేదు కాబట్టి ఇరువురు ఏదైతే ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్కు మధ్య మాత్రమే అక్కడ 8వ వార్డులో పోటీ ఉంటుంది. ఇక 9వ వార్డులో భారతీయ జనతా పార్టీ నుంచి కందడి సంపత్ పోటీ చేశారు. అదేవిధంగా 10వ వార్డు నుంచి చూసినట్లయితే కనుక బానోతు కవిత వెంకట్ పోటీ చేశారు. 11వ వార్డులో వేషాల హరీష్ బరిలోకి దిగారు బీజేపీ నుంచి. అదేవిధంగా 12వ వార్డు నుంచి తూటి రాజు బరిలోకి నిలిచారు. 13వ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మారెల్ల సేనాపతి కూడా మరి పోటీ చేసినటువంటి పరిస్థితి. 14వ వార్డులో దొంగల రాజేందర్ మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి. 15వ వార్డులో దేవునూరి భాస్కర్ ఈ యొక్క ఎన్నికల బరిలో నిలిచినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక 16వ వార్డులో వట్టెం జోష్న కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 17వ వార్డులో చూసినట్లయితే కనుక దొంగల వసంత రాజేందర్ యొక్క 17వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పరిస్థితి. 18వ వార్డులో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కేటాయించినటువంటి పరిస్థితి. ఇక 19వ వార్డులో బట్టు రవీందర్ పోటీ చేశారు కమలంపు పార్టీ పైన. మరోవైపు 20వ వార్డులో చూసినట్లయితే కనుక భూక్యా రవినాయక్ పోటీ చేశారు. మరోవైపు 21వ వార్డులో అజ్మీరా సునీత పోటీ చేశారు. 22వ వార్డులో గట్ల పద్మ భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగారు. 23వ వార్డులో వేముల రవలి రంజిత్ బరిలోకి నిలిచారు. 24వ వార్డులో మీనం కవిత తిరుపతి బరిలోకి నిలిచినటువంటి పరిస్థితి. ఇక 25వ వార్డు 26వ వార్డు ఈ 2 వార్డుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అనేది పోటీ చేయనటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య మాత్రమే పోటీ ఉండేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు 27వ వార్డులో చూసినట్లయితే కనుక గాదం రమణ కుమారి పోషాల వారు పోటీ చేశారు. 28వ వార్డులో అనుష ఎర్నం గొర్రె కృష్ణ వీరు పోటీ చేసినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ నుంచి. 29వ వార్డులో చూసినట్లయితే కనుక కొలిపంగ బాలకృష్ణ వీరు పోటీ చేశారు. మరోవైపు 30 వార్డు ఈ 30 వార్డులో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని అయితే కేటాయించలేదు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే కనుక ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో మున్సిపాలిటీ కోట పైన ఖచ్చితంగా జెండా ఎగరేస్తామనేటటువంటి ధీమాతో హోరాహోరీ ప్రచారాలు చేపట్టి సభలు చేపట్టి కార్నర్ మీటింగ్స్ చేపట్టి ఆ తర్వాత మనం చూసాము చెల్పూర్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సభ ఒక హైలైట్గా నిలిచింది. ఆ తర్వాత భూపాలపల్లి పట్టణంలో కార్నర్ మీటింగ్లో కేటీఆర్ సభ బీఆర్ఎస్కి సంబంధించి కూడా హైలైట్గా నిలిచింది. మరోవైపు భారతీయ జనతా పార్టీ నుంచి ఈటెల రాజేందర్. సో ఇట్లా ముఖ్యంగా హేమాహేమీలు కూడా ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల వేళ మరి ఫోకస్ పెట్టడం అనేది భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నిక అనేది ఎంత కీలకంగా మారబోతుంది, ఓటరు తీర్పు అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఉత్కంఠగా ఉంది. సో ముఖ్యంగా జడ్జిమెంట్ డే ఏదైతే ఈరోజు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత 13వ తారీఖు జడ్జిమెంట్ డే ఉంటుంది. దానికి సంబంధించి అంటే ప్రజలు భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు ముఖ్యంగా ఎటువైపు నిలిచారు, ఏ పార్టీకి మద్దతు ఇచ్చారు అనేది మరి 13వ తారీఖు అయితే తేలబోతోంది. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.